నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. కర్మఫలం అనుభవించక తప్పదంటారు పెద్దలు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూఢిగా చెప్తున్నటువంటి పేరు కల్వకుంట్ల కవిత. అసలు ఈ కల్వకుంట్ల కవిత గారి విషయంలో ఏం జరుగుతూ ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఏం జరుగుతూ ఉంది, వివరాల్లోకి వెళ్తే కల్వకుంట్ల కవిత ఉన్నత విద్యావంతురాలు. అమెరికాలో ఎంఎస్ చేసి 2003లో భర్త దేవనపల్లి అనిల్ కుమార్తో వివాహం చేసుకుని అమెరికా వెళ్ళి తిరిగి 2006లో భారత్కు తిరిగి వచ్చింది. అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తలమునకలైతే ఉన్నప్పుడు తండ్రికి చేదోడుగా వాదుడుగా వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గారు అప్పుడు తెలంగాణ జాగృతి అనేటువంటి సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సాంస్కృతిక సంస్థకు శాఖలను కూడా ఏర్పాటు చేశారు కల్వకుంట్ల కవిత. అయితే ఈ తెలంగాణ జాగృతి ద్వారా కేసీఆర్ గారికి వెన్నుముకలా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది అని కూడా చెప్పుకుంటారు. ఎటకేలకు ఏదైతేనేం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదే సందర్భంలో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గారు కూడా గెలవడం జరిగింది. ఎప్పుడైతే ఎంపీగా గెలిచినటువంటి కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరిందో ఢిల్లీలో కొన్ని పరిచయాలు ఏర్పడడం కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పార్లమెంటు కమిటీల్లో కూడా స్థానం సంపాదించుకోవడము, అదేవిధంగా ఈ జాగృతిని ప్రపంచానికి చాటి చెప్పడము, తెలంగాణ జాగృతి పేరు మీద అదేవిధంగా ఎంపీగా కూడా పలు దేశాల్లో కూడా కవిత పర్యటించింది. అయితే వీటన్నిటికీ కూడా కవితకు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండడం వల్ల కూడా కొంత ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, అదేవిధంగా హిందీ కూడా, ఈ రెండు భాషలు కూడా అనర్గళంగా మాట్లాడడం కవితకు ఉన్నటువంటి ఓ మంచి ప్రత్యేకత అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఢిల్లీలో మంచి మంచి పరిచయాలు ఏర్పరచుకోవడము, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొన్ని పరిచయాలు ఏర్పరచుకోవడం కూడా వారు చేశారు. అయితే ఇక్కడ తండ్రి ముఖ్యమంత్రిగా వారి పనుల్లో వారు బిజీగా ఉండడము, కవిత ఎంపీగా వారి పనుల్లో వారు అక్కడ బిజీగా ఉండడం. అయితే ఎట్టకేలకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు వారి క్యాబినెట్లో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటు ఇటుగా వెళ్ళి ఆ విషయం కవిత దగ్గరకు వచ్చింది. అయితే కవిత దగ్గరకు చేరిన వెంటనే ఆమె కేజ్రీవాల్ గారిని సంప్రదించడం కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది వ్యక్తులతో సంప్రదించి ఈ ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికి కూడా చెప్తా ఉంది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానంగా అటు కేజ్రీవాల్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఇంకొంతమంది సిసోడియా లాంటి వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి లేఖలో పేర్కొంది. అయితే గత కొద్ది రోజుల క్రితము 3-4 రోజుల క్రితము కవిత ఇంటికి ఏదైతే హైదరాబాద్లో ఉంటున్నటువంటి నివాసానికి ఈడీ అధికారులు చేరుకోవడము, కొన్ని సోదాలు కూడా జరగడం. అయితే ఈ వ్యవహారం అంతా గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గత 3-4 రోజుల క్రింద ముదిరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సోదాలు జరిపిన అనంతరం కవితకు అరెస్టు వారెంట్ జారీ చేయడం, హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకురావడం, ఈ వ్యవహారం అంతా కూడా ఒకటే రోజులో జరిగిపోయింది. అయితే ప్రస్తుతానికి కవితను గత 3-4 రోజులుగా ఈడీ ఆఫీస్లో ఈడీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆమె పాత్ర ఎంత మేరకు ఉన్నది, ఏమేం జరిగింది, ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కొంత వివరాలు మాత్రం కవిత దగ్గర నుంచి రాబడేటువంటి ప్రయత్నం తీవ్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తా ఉందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అయితే ఓసారి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేజ్రీవాల్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. కేజ్రీవాల్ గారు ఏదైతే రాజకీయాలకు వచ్చినటువంటి తొలినాళ్ళల్లో కేజ్రీవాల్ గారు అన్నా హజారే లాంటి గొప్ప వ్యక్తులు అని చెప్పేసి కూడా వారిని పొగిడినటువంటి సందర్భం. అయితే కేజ్రీవాల్ గారు నీతిమంతుడని చెప్పి కావచ్చు, ఆయన ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి వారి మీద ఒక మంచి ఒపీనియన్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నది. సో దానిని పట్టే వారు పంజాబ్లో కూడా కొంత మేరకు గెలవడానికి చాలా వరకు ఉపయోగపడిందని చెప్పేసి మనకు విశ్వసనీయ వర్గాలు చెప్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు ఇటు ఢిల్లీలో అటు పంజాబ్లో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో, పంజాబ్లో గెలిచిన తదుపరి వారి వ్యవహారంలో కొంత మార్పు వచ్చిందని చెప్పేసి కొంతమంది ఆప్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే అప్పటి నుంచే ఏదైతే కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నారో, అదేవిధంగా పంజాబ్లో కూడా వారు అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అటు పంజాబ్ కేంద్రంగా చేసుకుని ఆ సరిహద్దుల్లో, ఇటు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఈ సరిహద్దుల్లో మొత్తానికి ఈ ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ఎంఆర్పీ రేట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలని కూడా పూర్తిగా మార్చారని చెప్పేసి ఈడీ అధికారులు మాత్రం స్పష్టంగా ఈ విషయంలో ఆరోపణ చేస్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ విషయానికి సంబంధించి ఒకసారి మనం కవిత గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి ఉద్యమ నేత,
మొన్నటి వరకు ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి. వారిని తెలంగాణ తెచ్చిన రాష్ట్ర నేతగా, అంటే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు మాత్రం రాష్ట్రాన్నే తెచ్చినటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి విషయంలో గొప్పగా మనం ఆయన్ని సంబోధించాం కూడా. సో అటువంటి గొప్ప నేత యొక్క కూతురు ఈ పని చేయడం పట్ల కేసీఆర్ గారు కూడా కొంత విముఖత వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే కేసీఆర్ గారు మొదటి నుంచి కవిత విషయంలో కొంత మేరకు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కవిత ఈ విషయాల పట్ల కొంత పెడచెవిన పెడుతూ ఆమె దారిలో ఆమె వెళ్తున్నట్లుగా కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏదైతేనేం ప్రస్తుతానికి కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమక్షంలో ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా ఓ పక్క కేజ్రీవాల్ కూడా వాళ్ళ సమక్షంలోనే ఉన్నాడు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో కేజ్రీవాల్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి యొక్క కూతురు స్థాయిలో కవిత, వీరిద్దరు కూడా అరెస్ట్ కావడం పట్ల దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనమే రేగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఇంతవరకు కూడా ఈ విషయాల పట్ల నోరు మెదపడం లేదు. వారు మూడవసారి ఓడిపోయిన దగ్గర నుంచి ఈ కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ఎక్కడ కూడా వారు నోరు మెదపడం లేదు. కనీసం అరెస్ట్ అయిన తర్వాతనైనా కూడా వారు బయటికి వచ్చి కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మనోధైర్యాన్ని కలిగిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు మాత్రం వారి మౌనాన్ని వీడటం లేదు. అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకొంతమంది విద్యావేత్తలు కావచ్చు, ఇంకొంతమంది వక్తలు కావచ్చు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, పార్టీ ఓడిపోయినటువంటి 3 నెలల్లోనే ఇంతటి స్థితికి దిగజారడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడ ఉండకపోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ 3 నెలల్లోనే విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడము, అదేవిధంగా పార్టీలో వ్యక్తులు కావచ్చు, పార్టీలోని నాయకులు కొంతమంది పార్టీని వీడిపోతూ ఉండడము, అదేవిధంగా పార్టీ పట్ల కొంత వ్యతిరేకత భావం పెరుగుతూ ఉండడము, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేవారు ఇప్పటివరకు కూడా లేకపోవడము, వీటన్నిటి పట్ల కేసీఆర్ గారు ఈ విషయాల పట్ల ఎప్పుడెప్పుడు స్పందిస్తారని చెప్పేసి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ గారు మాత్రం ఇంతవరకు ఈ విషయాల పట్ల నోరు మెదపకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా ఇదే రీతి కొనసాగితే కనుక, అయితే మొత్తానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం భావించింది అని అంటే, కవిత అరెస్ట్ అయితే కనుక కొంత మాకు సానుభూతి పెరుగుతుందని చెప్పేసి ఆలోచన చేసినప్పటికీ కూడా కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా కొంతమంది పార్టీని వీడుతుండడము, పార్టీ పట్ల ఇంకొంత వ్యతిరేకత వస్తుండడము, ఇవన్నీ కూడా ఈ కవిత అరెస్టుకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ కూడా చేకూర్చిందని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్ పార్టీ కనీసం 1-2 స్థానాలైనా గెలవకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి విశ్వసనీయత ప్రజల్లో కోల్పోతా ఉంది. పార్టీకి మొన్నగడు కూడా కష్టమవుతా ఉందని చెప్పేసి అటు ప్రజల్లో ఇటు నాయకుల్లో గుసగుసలాడుతూ ఉన్నటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముందు ఏం జరగబోతా ఉంది, ఈడీ అధికారులు కేవలం విచారణ చేసి వదిలిపెడతారా, లేదంటే కస్టడీలకు తీసుకొని మరికొద్ది రోజులు కవితను వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకుంటారా, ఈ విషయాలను కూడా మనం చూడవలసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ధర్నాలు జరిగినటువంటి పరిస్థితి లేదు. అడపాదడప అక్కడ ఇక్కడ ధర్నాలు చేసినప్పటికీ కూడా ఈ విషయం పట్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తుందని చెప్పేసి చాలా వరకు కూడా అంటా ఉన్నారు. అయితే కేసీఆర్ గారు స్వయంగా ఈ విషయం పట్ల మాట్లాడితే కానీ దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఇంతవరకు కూడా కనిపిస్తలేదు. కాబట్టి చూద్దాం కవిత విషయంలో ముందు ఏం జరగబోతా ఉంది, కస్టడీకి తీసుకొని మరలా పంపిస్తారా, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా కవితను కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా కేంద్రం చేయడానికి పావులు కదుపుతుందా, ఏం జరుగుతుంది, మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.